దాంతోపాటు మనం చూస్తున్నట్లయితే ప్రకాశం డిస్టిక్ లో ఎవరు ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనే విషయం మనం ఒకసారి చూస్తే ఎర్రగొండపాలెం ఇది ఎస్సీ నియోజకవర్గం ఉంది. ఎస్సీ నియోజకవర్గం ఎర్రగొండపాలెం నుంచి ఇక్కడి నుంచి గూడూరి ఎరిక్సన్ బాబు ఓడిపోతాడు అని చెప్తున్నారు. గూడూరి ఎరిక్సన్ బాబు ఓడిపోతారు ఇక్కడి నుంచి చెప్తున్నారు. దర్శికి సంబంధించి పరిస్థితి ఎలా ఉంటాయి? పర్చూరుకి సంబంధించి మనం చూస్తే ఇక్కడ నుంచి టీడీపీ తరఫున ఏలూరు సాంబశివరావు గెలుస్తారు. దాంతో పాటు అద్దంకి చూస్తే గొట్టిపాటి రవికుమార్ ఈసారి కూడా గెలుస్తాడు. దాంతో పాటు చూస్తే చీరాలంక క్యాండిడేట్ రాలేదు. దాంతో పాటు సంతనూతలపాడు నుంచి ఎస్సీ నియోజకవర్గం ఇది. ఇక్కడి నుంచి టీడీపీ తరఫున బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి గెలిపోతున్నారో అని తెలుస్తుంది. దాంతో పాటు ఒంగోలుకి సంబంధించి దామరచర్ల జనార్దన్ రావు ఇక్కడి నుంచి గెలవబోతున్నారు అన్నట్లు తెలుస్తుంది. దాంతో పాటు కొండపి ఇది ఎస్సీ నియోజకవర్గం తరఫున డోలా శ్రీ బాల రామాంజనేయ స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన గెలవబోతున్నాడు అన్నట్లు తెలుస్తుంది. మార్కాపురం రాలేదు. దాంతో పాటు గిద్దలూరు కూడా ఇంకా క్యాండిడేట్ ని అనౌన్స్ చేయలేదు. దాని తర్వాత పరిస్థితి ఏంటి, కనిగిరి పరిస్థితి ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే ప్రకాశం జిల్లాలో కనిగిరి కూడా చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గం. కనిగిరి నుంచి ఇక్కడ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఎవరైతే ఉన్నారో కనిగిరికి సంబంధించి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఉన్నారో కీన్ కంటెస్ట్ గా ఉన్నారు. ఆయన ఇక్కడి నుంచి హోరీ తప్పదు పరిస్థితి ఆయనకి.